సునాదస్వరము జూన్ 15. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కీర్తనలు 116, 8. మరి మన ప్రభు చేసే అద్భుత కార్యముల గురించి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి మరణము నుండి ప్రాణమును ఆయన విడిపించే దేవుడు. కన్నీళ్లు విడవకుండా కన్నులను, జారిపడకుండా పాదములను తప్పించే ప్రభువై ఉన్నాడు. అదే ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మనకున్న పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆ మరణ పరిస్థితి నుండి ఆయన కాపాడుతాడు. దుఃఖమును, కన్నీరును ఆయన తుడుస్తాడు. మనం ఎటువంటి పాపపు స్థితిలో కానీ ఎటువంటి పరిస్థితిలో జారిపోకుండా, కృంగిపోకుండా మన పాదములు ఆ వేటగాని ఉరిలో నుండి రక్షించే దేవుడు. మరి యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎవరు నశించకుండా నిత్య జీవం పొందడానికి కొరకే వచ్చాడు. మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో చదివినప్పుడు లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు ఆ సమాధి దగ్గరికి వచ్చాడు. మరి ఆయన చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపాడు. సజీవంగా తన సహోదరులకు అప్పగించాడు. వారి కన్నీరు, దుఃఖం అంతా తొలగించాడు. మరి మన ప్రభువు అన్నిట్లోంచి విడిపిస్తాడు. మరణం నుండి, బంధకం నుండి, రోగములు, వ్యాధుల నుండి మనకున్న దుఃఖం, కన్నీరు అన్నీ తొలగించే ప్రభువై ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 రాయబడింది. ఆ మరణ భయం నుండి, ఆ దాస్యంలో నుండి విడిపించడానికి కొరకే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మనకున్న భయం ఏదైనా, ఎటువంటి మరణస్థితి అయినా, అది రోగముల, వ్యాధుల వల్ల వచ్చే మరణ భయం కావచ్చు, లేదంటే పాపపు స్థితి వల్ల వచ్చే మరణ దాస్యం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆయన మనల్ని రక్షించే ప్రభు. మరి దుఃఖము, కన్నీరు, మనకున్న పరిస్థితులు ఏదైనా మన కన్నీరు తుడుస్తాడు. దుఃఖానికి ప్రతిగా ఆయన సంతోషధ్వని, ఆనంద తైలముతో నింపే దేవుడు. జారిపడకుండా మన పాదంలో రక్షించి కాపాడుతాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయిద్దాం. ఆ ప్రతి మరణ భయంలోంచి విడుదల పొందుదాం. అన్నిట్లోంచి విడిపించే ప్రభు వైపు చూస్తూ ఆయన నుండి గొప్ప విడుదలను, సాక్ష్యాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరిలో ఏ మరణ భయం ఉందో తండ్రి, ప్రతి పరిస్థితి నుండి దేవా వారి ప్రాణమును రక్షించండి. కన్నీళ్లు విడవకుండా కన్నులను దేవా దుఃఖాన్ని తొలగించండి. జారిపడకుండా ప్రతి ఒక్కరి పాదములను మీరే తప్పించి రక్షించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.